హాయ్ అండి. ఈరోజు ఎగ్ డ్రాప్డ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మామూలుగా ఎగ్ పొరటు అని, టమాటా ఎగ్ కర్రీ అని, ఎగ్ పులుసు అని చేస్తా ఉంటాం కదా! కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఎగ్ పులుసు. ఇలా చేయడం వలన జ్యూసీగా ఉండి ఎగ్‌కి మసాలాలు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 4 ఎగ్స్ చేస్తున్నానండి. దానికోసం 2 పెద్ద సైజు టమాటాలని చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. 6 ఆనియన్స్‌ని చిన్నవి తీసుకున్నాను. వాటిని కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, చాయ్ మినపప్పు, జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. తర్వాత మిర్చి, కరివేపాకు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్‌ని వేసి కొంచెం పసుపు కూడా వేసి ఆనియన్స్‌ని బాగా మగ్గనివ్వండి. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలను కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. మా వారంటారండి, కూరగాయలు ఎంత చిన్నగా కట్ చేస్తే కర్రీ టేస్ట్ అంత బావుంటుంది అని. అది నిజమో కాదో తెలీదు కానీ హస్బెండ్ చెప్పాక ఫాలో అవ్వాల్సిందే కదా! టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత మీ రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, చికెన్ మసాలా పౌడర్‌ని వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్ పైకి తేలేటట్టు కూరని బాగా మగ్గనివ్వాలి. ఇదిగోండండి, కర్రీలో ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్‌ని పోయాలి. హాఫ్ లీటర్ వాటర్ పోసిన తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకోండి. వాటర్‌ని బాగా మరగనివ్వండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఎగ్స్‌ని బ్రేక్ చేయండి. ఎగ్ అనేది ఒకే చోట వేయకుండా కొంచెం దూరంగా వేయండి. కర్రీ ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక్కొక్క ఎగ్‌ని ఇలా టర్న్ చేసుకోండి. ఎగ్ అనేది ఇలా పులుసులో ఉడకడం వల్ల ఎగ్ టేస్ట్ చాలా బావుంటుంది. కర్రీ కూడా చాలా జ్యూసీగా వస్తుంది. వైట్‌కి వైట్, యెల్లోకి యెల్లో ఎగ్ ఉంటుంది. కర్రీ మొత్తం ఉడికిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతా ఉంటదండి. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ కర్రీ అనేది కొంచెం సూప్‌లానే ఉంటుందండి. కాకపోతే నేను లంచ్ బాక్స్‌లో వేయాలని చెప్పేసి సూప్‌లా కాకుండా కర్రీలా చేశాను.